గత ఎపిసోడ్లో కాంచన వేసిన వ్యూహానికి భువన చిక్కుకుంది. తాకట్టు పెట్టిన గొలుసు విషయం బయటపడుతుందన్న భయంతో ఇంటి పెత్తనాన్ని తిరిగి కాంచనకే అప్పగించింది. కాని ఓడిపోయిన పాములా ఇప్పుడు భువన పరిస్థితుంది. కాంచన చేతిలో దెబ్బతిన్న తన అహంకారం ఆమెని నిద్రపోనివ్వట్లేదు. పైకి కాంచనతో నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల మాత్రం కాంచనని కోలుకోలేని దెబ్బ కొట్టాలని సమయం కోసం ఎదురుచూస్తుంది. ఉదయం భువన తన గదిలో అటూ ఇటూ తిరుగుతోంది. ఆమె ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. తన పుట్టింటి నుండి తెచ్చిన డబ్బుతో తాకట్టులో ఉన్న అత్తగారి గొలుసు విడిపించుకొనొచ్చింది. ఆ గొలుసుని చేతిలో పట్టుకుని దాన్ని చూస్తూ ఆమె మనసులో ఆలోచనలు సుడిగుండల్లా తిరుగుతున్నాయి. కాంచనా, నువ్వు నన్ను అందరి ముందు ఇరికించావు. నా చేతిలో ఉన్న పెత్తనాన్ని లాక్కున్నావు. ఇప్పుడు ఈ గొలుసును తెచ్చి నీ చేతిలో పెడితే నువ్వు మళ్లీ అత్తయ్య దగ్గర మంచిదానివైపోతావు. కాని అది జరగనివ్వను. ఈ గొలుసే నిన్ను ఈ ఇంటి నుండి గెంటేసేలా చెయ్యాలి. నాటకం మొదలెట్టాలి. భువన హాల్లో ఉన్న కాంచన దగ్గరికెళ్ళింది. అక్కడ కాంతమ్మగారు కూడా ఉన్నారు. భువన చాలా వినయంగా నటిస్తూ ఆ గొలుసుని కాంచన చేతిలో పెట్టింది. అక్కా, ఇదిగో అత్తయ్య గారి గొలుసు. ఇప్పటికి నా బాధ్యత తీరింది. నువ్వు దీన్ని బీరువాలో భద్రంగా పెట్టు. మళ్ళీ నా దగ్గరుంటే ఏమవుతుందోనని భయంగా ఉంది. సంతోషం భువన, మంచి పని చేశావు. అత్తయ్యగారు చూసారా, భువన ఎంత బాధ్యతగా గొలుసు తెచ్చిందో. అవును తల్లి, సంతోషం. కాంచన, దాన్ని తీసుకెళ్లి బీరువాలో ఆ లోపలున్న రహస్యారలో పెట్టు. వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతముంది కదా, అప్పుడు అమ్మవారికి అలంకరిద్దాం. సరే అత్తయ్యా, ఇప్పుడే పెడతాను. కాంచన గొలుసు తీసుకునెళ్ళింది. భువన కళ్లలో మాత్రం ఒక గూఢమైన అర్థముంది. కాని మనిషన్నాక ఏదో ఒక సమయంలో ఏమరుపాటుగా ఉండక తప్పదు కదా. ఆ క్షణం కోసమే భువన ఎదురు చూస్తోంది. మరుసటి రోజు మధ్యాహ్నం కాంచన వంటగదిలో పనిచేసుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. కాంచన ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతలి వైపు నుండి ఆమె తండ్రి రాఘవయ్య గారు మాట్లాడుతున్నారు. నాన్నా, బావున్నారా? అమ్మెలా ఉంది? బాగున్నాం తల్లి, కాని ఒక చిన్న సమస్య వచ్చి పడిందమ్మా. పొలం పనులు మొదలెట్టాలి. విత్తనాలు, ఎరువులు కొనడానికి చేతిలో డబ్బు లేదు. అప్పు కూడా పుట్టటం లేదు. నీ దగ్గరేమైనా ఒక 50,000 రూపాయలు సర్దుబాటవుతాయా అని. తండ్రడిగిన మాటకి కాంచన గుండె బరువెక్కింది. నాన్నా, నా పరిస్థితి మీకు తెలిసిందే కదా. మావయ్య గారి వ్యాపారం ఈ మధ్య అంతంత మాత్రంగానే ఉంది. నా చేతిలో చిల్లిగవ్వలేదు నాన్నా. నా దగ్గరుంటే మీకు పంపకుండా ఉంటానా? నన్ను క్షమించండి నాన్నా. పర్లేదులే తల్లి, నీ కష్టాలు నాకు తెలియనివా? కొంతైనా నీకు వీలవుతుందేమోనని అడిగానంతే. నేను వేరే దారి చూసుకుంటాలే, నువ్వు దిగులు పడకు. కాంచన ఫోన్ పెట్టేసింది. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. తండ్రి కష్టంలో ఉంటే సాయం చేయలేని నిస్సహాయత ఆమెని కృంగదీస్తోంది. కాని గోడచాటున నిలబడి ఇదంతా వింటున్న భువనకి మాత్రం ఇదొక వరంలా అనిపించింది. వావ్, వాట్ ఏ టైమింగ్! కాంచన వాళ్ళ నాన్నకి డబ్బు కావాలి. కాంచన దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు నేను ఆ డబ్బుని కాంచన పేరు మీద పంపిస్తే అదే సమయంలో ఇంట్లో నగ మాయమైపోతాయి. అందరూ ఏమనుకుంటారు? కాంచనే ఆ నగం వేసి వాళ్ల నాన్నకి డబ్బు పంపిందని అనుకుంటారు. అద్భుతమైన ఐడియా! ఈ దెబ్బతో కాంచన నిజాయితీ ముక్కలైపోతుంది. భువన వెంటనే తన గదిలోకెళ్ళింది. తన దగ్గరున్న సేవింగ్స్ నుండి కొంత డబ్బు తీసింది. ఆ డబ్బుని కాంచన పేరు మీద ఆమె తండ్రికి అందేలా మనీ ఆర్డర్ చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఆ రసీదులో కూడా పంపిన వారి పేరు కాంచన అని ఉండేలా జాగ్రత్త పడింది. అదే రోజు సాయంత్రం కాంచన స్నానానికెళ్ళింది. సాధారణంగా ఆమె తాళాల గుత్తిని తన వెంటే ఉంచుకుంటుంది. కాని బట్టలు ఉతికేటప్పుడు, స్నానం చేసేటప్పుడు మాత్రం బాత్రూం బయట ఉన్న మేకుకి తగిలిస్తుంది. ఇది కాంచనకి ఉన్న అలవాటు. ఇన్నాళ్ళు ఈ అలవాటు ఎవరికీ ముప్పనిపించలేదు. కాని కాచుకొని కూర్చున్న భువనకి అదొక బంగారు అవకాశం. భువన గదిలో నుండి పిల్లిలా బయటకొచ్చింది. అటూ ఇటూ చూసింది. ఇంట్లో ఎవరూ లేరు. కాంతమ్మగారు గుడికెళ్లారు. అదే సరైన సమయం. భువన నెమ్మదిగా నడుస్తూ, సారీ అక్కా. భువన మేకుకి వేలాడుతున్న తాళాల గుత్తిని తీసుకుంది. శబ్దం రాకుండా కాంచన గదిలోకెళ్ళింది. బీరువా తెరిచింది. కాంచన ఎంతో నమ్మకంగా భద్రపరిచిన ఆ బంగారు గొలుసు తీసింది. మళ్లీ బీరువా యథావిధిగా లాక్ చేసి తాళాల గుత్తిని తెచ్చి ఎప్పటిలాగే బయట మేకుకి తగిలించింది.
కాసేపటికి కాంచన స్నానం చేసి బయటకొచ్చింది. తాళాల గుత్తిని తీసుకుని నడుముకి తగిలించుకుంది. ఆ రోజు శుక్రవారం. ఇంట్లో వరలక్ష్మి వ్రతం. ఇల్లంతా పండుగ వాతావరణం. కాంచన పూజా మందిరాన్ని అలంకరిస్తోంది. భువన కూడా తయారయ్యొచ్చింది. ఆమె ముఖంలో ఈరోజు తెలియని ఉత్సాహం కనిపిస్తోంది. కాంచనా, అమ్మవారి అలంకరణ బాగా చేశావు. ఇంకొక్క పని మిగిలింది. నేను చెప్పాను కదా, మా అమ్మగారి బంగారు గొలుసు అది తెచ్చి అమ్మవారి విగ్రహం మెడలో వెయ్యి. అలాగే అత్తయ్యా, ఇప్పుడే తెస్తాను. కాంచన గదిలోకెళ్లి బీరువా తెరిచింది. కాని అక్కడుండాల్సిన గొలుసు లేదు. ఖాళీ డబ్బా ఆమె వంక వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. కాంచన చేతులు వనకటం మొదలైంది. నేనిక్కడే కదా పెట్టాను. పువన ఇచ్చిన వెంటనే నా చేతులతోనే పెట్టాను. తాళాలిప్పుడు నా దగ్గరే ఉంటాయి కదా, మరి గొలుసేమైంది? కాంచన బీరువా అంతా వెతికింది. బట్టల మధ్య అరల వెనుక ఎక్కడా లేదు. ఆమెకి చెమటలు పట్టాయి. బయట అత్తగారు పిలుస్తున్నారు. ఏమ్మా కాంచనా, ఎంతసేపు? ముహూర్తం దాటిపోతుంది. తొందరగా తీసుకురమ్మా. ఆ వస్తున్నానత్తయ్యా. కాంచన ఖాళీ చేతులతో పాలిపోయిన ముఖంతో బయటకొచ్చింది. ఆమెని చూడగానే అందరికీ ఏదో తేడాగా అనిపించింది. భువన మాత్రం మనసు లోపల పండగ చేసుకుంటుంది. ఏవైంది కాంచనా? గొలుసేది? అత్తయ్యా, అది బీరువాలో గొలుసు కనిపించట్లేదత్తయ్యా. ఏంటి, కనిపించటం లేదా? సరిగ్గా చూసావా కాంచనా? అంతా వెతికాను మావయ్య గారు. నేను భువన ఇచ్చిన రోజే ఆ బీరువాలో పెట్టాను. కానీ ఇప్పుడు బీరువా ఖాళీగా ఉంది. ఏంటక్కా, ఏం మాట్లాడుతున్నావు? నేను నా చేతులతోనే నీకిచ్చాను. నువ్వు బీరువాలో పెట్టట నేను చూశాను. తాళాలెప్పుడూ నీ దగ్గరే ఉంటాయి కదా, పోవటమేంటి? ఇంట్లో దొంగలు పడ్డారా ఏంటి? దొంగలు పడితే మిగతా వస్తువులు కూడా పోవాలి కదా. కేవలం ఆ గొలుసు మాత్రమే ఎలా పోతుంది? అయినా తాళాలు కాంచన దగ్గరే ఉంటాయి కదా. ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంతమ్మ ముఖంలో అనుమానపు ఛాయలు మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయానికి గుమ్మం దగ్గర ఒక ఆటో ఆగింది. అందులో నుండి కాంచన తండ్రి రామయ్య గారు దిగారు. అమ్మా కాంచనా, బాగున్నారా అందరూ? నాన్నా, మీరు ఇప్పుడొచ్చారేంటి? రాకుండా ఎలా ఉంటానమ్మా? నువ్వు చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. సాయమా? ఏం సాయం రామయ్య గారు? అదేనండి, మొన్న నాకు వ్యవసాయానికి డబ్బు కావాలంటే కాంచనని అడిగాను. అప్పుడు లేదని చెప్పింది. పాపం, కానీ నా కష్టం చూడలేకపోయిందో ఏంటో వెంటనే కొంత డబ్బు మనీ ఆర్డర్ చేసింది. అది నిన్ననే నాకు అందింది. రామయ్య గారు అమాయకంగా చెప్పిన ఆ మాటలు కాంచన గుండెల్లో బాంబుల్లా పేలాయి. ఆమె కాళ్ల కింద భూమి కదిలినట్టనిపించింది. తను డబ్బు పంపలేదు, కాని నాన్నకి డబ్బులందాయి. అది కూడా తన పేరు మీద. ఇదెలా సాధ్యం? అక్కడున్న అందరి దృష్టి కాంచన మీద పడింది. భువన ఇక తన అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. ఓ మై గాడ్! అత్తయ్య, విషయం అర్థమైందా? గొలుసు పోయింది. సరిగ్గా అదే టైంకి అక్క వాళ్ళ నాన్నగారికి డబ్బు అందింది. అంటే అక్క ఆ గొలుసు నమ్మేసి ఆ డబ్బుని వాళ్ళ నాన్నకి పంపిందన్నమాట. లేదు లేదు, అది అబద్ధం. నేను డబ్బు పంపలేదు. ఆ గొలుసు నేను అమ్మలేదు. నాన్న, చెప్పండి, నేను మీకు డబ్బు పంపానా? పంపావు కదమ్మా, ఇదిగో రసీదు కూడా ఉంది. నీ పేరే ఉంది కదా. రామయ్య గారు రసీదు చూపించారు. అందులో స్పష్టంగా పంపినవారు కాంచన అనుంది. సాక్ష్యం బలంగా ఉంది. కాంచన ఎంత మొత్తుకున్నా పరిస్థితులు ఆమెకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఛీ కాంచన, నిన్ను కూతురులా చూసుకుంటే నువ్వింత పని చేస్తావా? పుట్టింటి మీద ప్రేముండొచ్చు, కానీ అత్తారింటిని దోచుకొని పుట్టింటికి పెడతావా? ఆ గొలుసు నాకు ఎంత ముఖ్యమో తెలిసి కూడా దాన్ని అమ్ముతావా? అత్తయ్యా, నమ్మండి, నేనలా చెయ్యలేదు. నా మీదొట్టు. ఇంకా ఎందుకక్క బుకాయిస్తావ్? సాక్ష్యాలు కళ్ళ ముందే కనిపిస్తుంటే తాళాలు నీ దగ్గరే ఉంటాయి. వేరే ఎవ్వరూ బీరువా తీయలేరు. డబ్బులు మీ నాన్నగారికెళ్ళాయి. ఇంకేం రుజువు కావాలి? ఇంతకాలం నీ నిజాయితీ అంతా నటనేనా? కాంచనా, నువ్వు అడిగితే డబ్బులిచ్చేవాణ్ణి కదమ్మా. దొంగచాటుగా గొలుసమ్మాల్సిన అవసరమేమొచ్చింది? నమ్మకం పోగొట్టుకున్నావు తల్లి. రాఘవయ్య గారి మాటలు కాంచనని మరింత కృంగదీశాయి. తండ్రికి నిజం తెలియదు. భర్త రవి నిస్సహాయంగా చూస్తున్నాడు. అత్తగారు అసహ్యించుకుంటున్నారు.
భువన వేసిన పద్మవ్యూహంలో కాంచన పూర్తిగా చిక్కుకుపోయింది. ఆమెకిప్పుడు అర్థమైంది ఇదంతా భువన పన్నిన కుట్ర అని. కాని నిరూపించుకోవడమెలా? భువనా, ఎంత పని చేశావు! నా మీద దొంగతనం ముద్ర వేశావు. మా నాన్నగారి అమాయకత్వాన్ని వాడుకున్నావు. ఇప్పుడు నేను దొంగని కాదని నిరూపించుకోవాలంటే ఆ గొలుసెక్కడుందో కనిపెట్టాలి. కాని ఎలా అని మనసులో అనుకుంటుంది కాంచన. ఇక చాలు, ఈ ఇంట్లో దొంగలకి స్థానం లేదు. కాంచన, నువ్వా గొలుసు తెచ్చిస్తావో లేక మీ నాన్నగారిని ఆ డబ్బులు తిరిగివ్వమంటావో నీ ఇష్టం. అప్పటిదాకా నాతో మాట్లాడకు. ఈ ఇంటి పెత్తనం, తాళాలు ఇక భువనవే. అయ్యో అత్తయ్యా, మళ్ళీ నాకా? పర్లేదులేండి, అక్కేదో కష్టంలో ఉండి చేస్తుంటుంది, క్షమించెయ్యండి. క్షమించడానికి ఇది చిన్న తప్పు కాదు భువన, నమ్మక ద్రోహం. తీసుకో తాళాలు. కాంచన చేతిలో నుండి తాళాల గుత్తిని లాక్కొని కాంతమ్మ భువన చేతిలో పెట్టింది. భువన విజయం సాధించింది. కాంచన అవమాన భారంతో కుమిలిపోతోంది. తన తండ్రి కూడా తలదించుకుని నిలబడాల్సొచ్చింది. ఈ క్లిష్ట పరిస్థితి నుండి కాంచన ఎలా బయటపడుతుంది? తన మీద పడ్డ నిందను ఎలా చెరిపేసుకుంటుంది? భువన దచ్చిన ఆ గొలుసు ఎక్కడుంది? కాంచన మళ్లీ తన ఆత్మగౌరవాన్ని దక్కించుకోగలదా? ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. సుందరగిరి అనే గ్రామంలో రాఘవయ్య, కాంతమ్మ గారి కుటుంబం ఉంటుంది. వాళ్లకి 2 కొడుకులు. పెద్దవాడు రవి, చిన్నవాడు సురేష్. రవికి పక్క ఊరి రామయ్య గారి అమ్మాయి కాంచనతో పెళ్లి జరిగి 2 సంవత్సరాలు గడిచాయి. ఆ మధ్యే సురేష్కి దూరపు బంధువుల అమ్మాయి భువనతో వివాహం జరిగింది. ఈరోజు భువన పుట్టినింటి నుండి మొదటిసారి తన భర్త సురేష్తో అత్తగారింటికొస్తుంది. చలికాలం ఉదయం తెల్లవారుజామున వంటింట్లో హడావిడిగా పనిచేస్తుంది కాంచన. కాంతమ్మ అప్పుడే వంటింట్లోకొచ్చింది. ఏమ్మా కాంచన, ఇంత చలిలో అప్పుడే లేచావా? అప్పుడే వంటింట్లో పని కూడా మొదలెట్టేసినట్టున్నావు. లేకపోతే ఎలా అత్తయ్యా? ఈరోజు చిన్న మరిది గారు, చిన్న కోడలు పెళ్లైన తరువాత మొదటిసారి మన ఇంటికొస్తున్నారు కదా. వాళ్ళొచ్చేసరికి అన్ని రకాల వంటలు సిద్ధంగా ఉండాలి కదా. అవునులే, వాళ్ళొస్తున్నారని రాత్రి నాకు నిద్రే పట్టలేదు. ఆ అమ్మాయి మనతో ఎలా ఉంటుందో ఏంటో. మీరు కంగారు పడకండి అత్తయ్యా, మన ఇంటికొచ్చాక ఎవ్వరైనా మన మనుషులైపోతారు. భువన కూడా అంతే. హాల్లో రాఘవయ్య గారు టెన్షన్గా లెక్కల పుస్తకం చూస్తుంటారు. రవి పక్కనే కూర్చున్నాడు. కాంచన కాఫీ కప్పులతో అక్కడికొచ్చింది. కాఫీ తీసుకోండి మావయ్య. ఏంటి ఉదయాన్నే అంత సీరియస్గా ఉన్నారు? వ్యాపారం లెక్కలు చూస్తున్నాం కాంచన, కొంచెం నష్టం వస్తుంది. అంతలో బయట కారు హారన్ వినిపించింది. యావండి, కారొచ్చేసినట్టుంది. అందరూ గుమ్మం దగ్గరికి వెళ్తారు. ఒక ఖరీదైన కారొచ్చాగింది. సురేష్, భువన కారులో నుండి దిగారు. అమ్మా, నాన్న బావున్నారా? బావున్నాంరా, రండి రండి. ఆ ఇంటి గడప దాటిన భువన ఆ ఇంట్లో ఉన్న ప్రశాంతతని కూడా చెదరగొట్టబోతుందని అప్పుడెవ్వరికీ తెలీదు. అమ్మా భువన, ప్రయాణం ఇలా జరిగింది? మా సురేష్ నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదా? ఏం బాగా చూసుకోవడం అత్తయ్యా, దారిలో కనీసం ఏసీ రెస్టారెంట్ కూడా లేదు. మీ ఊరొచ్చే రోడ్డు మరీ దారుణం. దుమ్ము, ధూళి, నా స్కిన్ అంతా పాడైపోయింది. మా నాన్నగారు ముందే చెప్పారు, ఆ పల్లెటూరి వాతావరణం నీకు పడదేమో, ఆలోచించుకో అని. నేనే వినలేదు. మా ఊరు కాస్త వెనకబడిన ప్రాంతమేనమ్మా, కాని మనుషులు మాత్రం మంచోళ్ళు. కొన్ని రోజులుంటే అలవాటవుతుంది. అవునమ్మా భువన, సిటీలో ఉన్న సౌకర్యాలిక్కడ లేకపోవచ్చు, కానీ ఇక్కడ దొరికే స్వచ్ఛమైన గాలి, నీళ్లు అక్కడ దొరకవు. ఓ, స్వచ్ఛమైన గాలా? అదేంటో నాకు మాత్రం దుర్వాసనొస్తోంది. బహుశా మీ ఇంటి పక్కనున్న ఆ పశువుల పాక వల్ల కావచ్చు. సురేష్, రేపటికల్లా ఆ పాక తీయించేయి. ఆ వాసన నేను భరించలేను. భువన, అది పశువుల పాక కాదు, మన గోశాల. ఆవులంటే మావయ్య గారికి ప్రాణం. వాటి వల్లే మనకి పాలు, పెరుగు వస్తాయి. లక్ష్మీదేవితో సమానమవి. ఓహో, చూస్తుంటే పని మనిషిలా ఉన్నావు. నువ్వు కూడా నాకు సలహాలిస్తున్నావా? అందరూ ఆ మాటకి షాక్ అయ్యారు. కాంతమ్మకి కోపమొచ్చింది. కాని రాఘవయ్య గారు ఆపారు. భువనా, ఏంటా మాటలు? వదిన ఈ ఇంటికి పెద్ద కోడలు. అమ్మ తరువాత అమ్మ లాంటిది. రెస్పెక్ట్ ఇవ్వాలి.
రెస్పెక్ట్ ఇవ్వడానికి తను మీ నాన్నగారికి బిజినెస్ పార్ట్నరా, లేక మా నాన్నగారిలా కోట్లు సంపాదించిందా? సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం కదా. మా స్థాయి వేరు, వాళ్ళ స్థాయి వేరు. తనింకా కొత్త కదా, సర్దుకోవడానికి టైం పడుతుంది. భువనా, నువ్వు అలసిపోయావు కదా, నీ గది సిద్ధంగా ఉంది. వెళ్ళి ఫ్రెష్ అవ్వు, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు. అయినా మీరు చేసే ఆ పప్పు చారు నేను తినలేను. సురేష్, నాకు పిజ్జా కావాలి. నేను కాంచన ఉదయం నుండి కష్టపడి నీకోసం పంచభక్ష పరమాన్నాలు చేస్తే అవన్నీ కాదని బయట తిండి అడుగుతున్నావా? అత్తయ్య, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకండి. నాకు నచ్చింది నేను తింటాను. ఈ ఇంటి కోడలిగా వచ్చాను గాని జైలుకి ఖైదీలా రాలేదు. భువన విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. సురేష్ తలదించుకుంటాడు. సురేష్, ఏంట్రా ఇది? పెళ్ళైన 2 రోజులకే ఇంత అహంకారమా? పెద్దలంటే గౌరవం లేదు, తోడికోడలనే మర్యాద లేదు. ఏం చేయమంటారు నాన్న, తను పెరిగిన వాతావరణం అలాంటిది. భూషణం మావయ్య గారి గారాబం వల్లే తనిలా తయారైంది. నేను తన మనసు మారుస్తాను. నాకు కాస్త టైం ఇవ్వండి. మావయ్య గారు, సురేష్ చెప్పింది నిజమే. మనం ప్రేమతో మార్చుకుందాం. కోపగించుకుంటే దూరం పెరుగుతుంది తప్ప తరగదు. నేనెళ్ళి తనకి నచ్చినట్టుగా ఏదైనా చేసి పెడతాను. మధ్యాహ్నం భోజనాల సమయం. డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటలున్నాయి. కాంచన వడ్డిస్తుంది. భువన మాత్రం ఫోన్ చూస్తూ కూర్చుంది. భువనా, ఇదిగో గుత్తి వంకాయ కూర, మా అత్తయ్య గారి స్పెషల్. ఒక్క ముద్ద తిని చూడు. ఆయిల్, టూ మచ్ ఆయిల్. ఇంత నూనె తింటే నా ఫేస్లో పింపుల్స్ వస్తాయి. మీరంటే ఎలా ఉన్నా తింటారు. నేను డైట్ మెయింటైన్ చేస్తున్నాను. నాకు బాయిల్డ్ వెజిటేబుల్స్ కావాలి. అయ్యో, నువ్వు అడిగుంటే చేసేదాన్ని కదా. పర్లేదు, ఇప్పుడు సలాడ్ కట్ చేసిస్తాను. కాంచనా, నువ్వేం పని మనిషివి కాదు. అందరికీ వండింది తినకుండా స్పెషల్గా కావాలంటే తనే చేసుకుంటుంది. నువ్వు కూర్చో. చూసావా సురేష్, మీ అమ్మగారికి నా మీద ఎంత ప్రేమో. నేను వంటింట్లోకి వెళ్తే ఆ పొగకి నా ఫేస్ గ్లో పోతుంది. అయినా మా ఇంట్లో 10 మంది పనివాళ్లుంటారు. ఇక్కడ చూస్తే మంచినీళ్లు కూడా నేనే తెచ్చుకోవాలి. భువనా, ఇది మనిల్లు. మన పనులు మనం చేసుకోవడంలో తప్పులేదు. అయినా నేనున్నాను కదా, నీకేం కావాలన్నా చేసి పెడతాను. కాంచన ప్రేమగా భువనకి మంచినీళ్ల గ్లాస్ అందిస్తుంది. భువన కావాలనే చేత్తో గ్లాసు విడిచిపెడుతుంది. నీళ్లు కాంచన చీర మీద పడ్డాయి. అయ్యో సారీ కాంచన, చూసుకోలేదు. అయినా అదెలాగో పాత చీరే కదా, పెద్దగా నష్టమేం లేదులే, పోయి మార్చుకో. కాంచన కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రవికి కోపమొచ్చి లేవబోతుంటే కాంచన సైగ చేసాపింది. తప్పు చేస్తున్నావు భువనా, నీకంటే పెద్దది, పైగా ఇంటి పెద్ద కోడలు. ఆమెను అవమానిస్తే నాన్నవమానించినట్టే. ఆ చీర పాతదే కావచ్చు, కాని ఆమె మనసు బంగారం. ఓహో, మీరంతా ఒక్కటన్నమాట. నన్నొంటరిని చేసి ఆడుకుంటున్నారు. సురేష్, చూస్తున్నావా మీ ఇంట్లో నాకు జరుగుతున్న అవమానం? భువనా, ప్లీజ్, చిన్న విషయానికి రాద్దంతం చెయ్యకు. నీదే తప్పు. వదిన నీకు సేవ చేస్తుంటే నువ్వు ఆమెని ఇన్సల్ట్ చేస్తున్నావు. సేవ చేయడానికే కదా ఉంది. ఆమెకి పుట్టింటి ఆస్తి లేదు, చదువు లేదు, కేవలం వంటింటికే పరిమితం. నేనలా కాదు, MBA చదివాను. రేపొద్దున మీ బిజినెస్ కూడా నేనే చూసుకుంటాను. అప్పుడు ఈమె నాకిందే పనిచేయాలి. నోరు అదుపులో పెట్టుకో భువనా. కాంచన చదువుకోలేదని ఎవరు చెప్పారు? డిగ్రీ చదివింది. మా ఇంటి కోసం, మా బాగోగుల కోసం ఉద్యోగం చేయకుండా ఇంటి బాధ్యత తీసుకుంది. ఆమె త్యాగం నీకు చేతగానితనంగా కనిపిస్తుందా? అలా మాటకి మాట అనుకుంటూ భోజనం పూర్తి చేసింది ఆ కుటుంబం. సాయంత్రం కాంచన తన గదిలో ఉండగా రవి లోపలికొస్తాడు. కాంచనా, ఎందుకిలా భరిస్తున్నావు? ఆ భువన మాటలు వింటుంటే నా కొళ్ళు మండుతుంది. నువ్వొక్క మాట గట్టిగా మాట్లాడితే తను నోరు మూసుకుంటుంది కదా. ఏవండి, గట్టిగా మాట్లాడితే గొడవ పెరుగుతుంది తప్ప తరగదు. తను చిన్నపిల్ల. డబ్బుందన్న గర్వం, అది పోవాలంటే మనం ప్రేమతోనే గెలవాలి. మావయ్య గారిప్పటికే వ్యాపారంలో నష్టాలతో బాధపడుతున్నారు. ఇప్పుడింట్లో గొడవలు కూడా ఉంటే ఆయన తట్టుకోలేరు. మన కుటుంబం ముక్కలవటం నాకిష్టం లేదు. నీ ఓపికకి దండం పెట్టాలి కాంచనా. కాని ఒకటి గుర్తుపెట్టుకో, పాముకి పాలు పోస్తే అది కాటు వేయకుండా ఉండదు.
భువన మారే రకం కాదు. మారుతుందండి. ఏదో ఒకరోజు నా ప్రేమ ఆమెని మారుస్తుంది. నాకా నమ్మకముంది. ఇంతలో బయట హాల్లో పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఏదో కింద పడి పగిలిపోయిన శబ్దం. అయ్యో అని కాంతం అరుపు వినిపిస్తుంది. రవి కాంచన పరిగెత్తుకుంటూ వెళ్తారు. హాల్లో కాంతమ్మకి చాలా ఇష్టమైన రాఘవయ్య గారు పెళ్లి రోజు కానుకగా ఇచ్చిన పెద్ద పింగాణి ఫ్లవర్ వాస్ ముక్కలై ఉంది. భువన పక్కనే నిలబడుంది. చేతిలో బాల్ ఉంది. ఆమె బాల్తో ఆడుతూ ఉండగా అది తగిలి పడిపోయినట్టు అర్థమవుతుంది. నా బాస్, మీ మావయ్య గారు ఎంత ప్రేమగా చేయించి ఇచ్చింది ఇది పగలగొట్టేశావా? అబ్బా అత్తయ్యా, దానికి ఎందుకంత సీన్ చేస్తారు? ఏదో టైంపాస్కి బాల్ విసిరాను, తగిలింది. అయినా అది పాతబడిపోయింది, అవుట్డేటెడ్ డిజైన్. రేపు మా డాడీని అడిగి ఫారెన్ నుండి ఇంకోటి తెప్పిస్తానులేండి. డబ్బుతో అన్నింటినీ కొనలేవు భువన. అది కేవలం వస్తువు కాదు, నా జ్ఞాపకం. నీకు బంధాల విలువ, జ్ఞాపకాల విలువ తెలీదు. సురేష్, వింటున్నావా? మీ అమ్మ నన్ను తిడుతుంది. ఒక పాత ఫ్లవర్ వాస్ కోసం నన్నింత మాటలంటారా? నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఇప్పుడే వెళ్ళిపోతాను. భువన విసురుగా తన గదిలోకెళ్లి సూట్ కేస్ సర్దుకోవటం మొదలెట్టింది. భువన ఆగు, అమ్మ బాధలు అలా అనింది. వద్దు సురేష్, నన్ను అవమానించిన చోట నేనుండను. రా, మనం మా డాడీ వాళ్ళ ఇంటికెళ్ళిపోదాం. హాల్లో అంతా నిశ్శబ్దం. కాంచన నెమ్మదిగా భువన గదిలోకెళ్ళింది. భువన, ఒక్క నిమిషం ఆగు. నువ్వడ్డురాకు. నీ అత్తయ్య చేసిన పనికి నువ్వు సంతోషిస్తున్నావు కదా? నేనెళ్ళిపోతే ఈ ఇల్లు నీ సొంతమవుతుందనే కదా? చూడు భువన, ఈ ఇల్లు ఇటుకలతో కట్టింది కాదు, బంధాలతో కట్టింది. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ ఎవ్వరికీ ఆస్తి కలిసిరాదు. కాని చిన్న కొడలు అత్తారింటికొచ్చిన రెండో రోజే అలిగి వెళ్ళిపోయిందంటే ఆ మచ్చ నీ పుట్టింటికే వస్తుంది. మీ నాన్నగారు భూషణం గారి పరువు బజారున పడుతుంది. ఆలోచించుకో. కాంచన మాటలకి భువన ఆలోచనలో పడింది. అత్తయ్య గారికి ఆ వాజ్ అంటే ప్రాణం. ఆ బాధలు అన్న మాటల్ని నువ్వు సీరియస్గా తీసుకుని వెళ్ళిపోతే రేపూరంతా మీ నాన్నగారి పెంపకం గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. డబ్బున్న గర్వంతో అత్తమామల్ని వదిలేసొచ్చింది అంటారు. అది నీకిష్టమేనా? భువన కాంచన వైపు తీక్షణంగా చూస్తుంది. ఆమె ఈగో దెబ్బతింది. కాని కాంచన చెప్పింది నిజమేనని ఆమెకు అర్థమైంది. నన్ను బెదిరిస్తున్నావా కాంచనా? లేదు, జరగబోయేది చెప్తున్నాను. ఈ ఇంట్లో ఉండాలా వద్దా అనేది నీ ఇష్టం. కానీ వెళ్లే ముందు ఒక్కసారి మీ నాన్నగారి పరువు గురించి ఆలోచించు. సరే, ఉంటాను. కాని నువ్వు చెప్పావని కాదు, మా డాడీ పరువు కోసం. కాని గుర్తుపెట్టుకో, ఈరోజు నన్నాపావు. కాని ఈ ఇంట్లో ఇకపై ప్రతిరోజు నాకు నచ్చినట్టే జరగాలి. లేకపోతే ఈ ఇంటిని నరకం చేస్తాను. కాంచన సహనం భువనని మారుస్తుందా, లేక భువన పంతం ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తుందా? భువన ప్రవర్తన వల్ల కుటుంబంలో జరిగే గొడవలేంటి? ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే.